ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 79వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాసీరచలశ్చలః. సువర్ణవర్ణః, సువర్ణం అనగా బంగారు, వర్ణం అనగా రంగు. రూపనామరహితుడగు పరమాత్మ రూపం దాల్చినప్పుడు అతని శరీర ఛాయ మేలిమి బంగారు ఛాయ. పరమాత్మ జ్యోతిస్వరూపుడైన ఉదయించే సహస్ర సూర్య తేజస్సులకు సమానం. ఉదయించే సూర్య తేజస్సు మేలిమి బంగారు కాంతికి సమానం. హిరణ్మయః పురుషః సర్వ ఏవ సువర్ణః అని శృతివాక్యం. శరీరమంతయు మేలిమి బంగారు వర్ణంతో ప్రకాశించు శ్రీ మహావిష్ణువు సువర్ణవర్ణుడు. తదుపరి నామం హేమాంగః. సువర్ణవర్ణో హేమాంగౌ. హేమం అనగా బంగారు, అంగం అనగా శరీర భాగాలు, కాళ్ళు, చేతులు, కనులు, ముక్కు మొదలగునవి. హిగతి వృద్ధ్యోహో హేమః అను వివరణను అనుసరించి వృద్ధి చెందువాడని అర్థం. ఉదయించినప్పటి నుండి క్రమక్రమంగా వృద్ధి చెందువాడు సూర్యుడు. అంగతి గచ్చతీతి అంగః. వృద్ధి చెందుతూ చరించే సూర్యుడు ఉదయించే సూర్యుడుగా, బాలసూర్యుడుగా, మధ్యాహ్న సూర్యుడుగా, అస్తమయ సూర్యుడుగా మార్పులు చెందుతూ చరిస్తూ ఉంటాడు సూర్యనారాయణుడు. య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః అని ఉపనిషత్వాక్యం. ఆదిత్య మండలాంతర్భాగంలో బంగారు వర్ణములతో ప్రకాశించే హేమవర్ణాంగుడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన హేమాంగుడు. తదుపరి నామం వరాంగః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగః. వర అనగా శ్రేష్టమైన, అంగః అనగా అంగములు, అంటే శ్రేష్టమైన అంగములు కలవాడు. ఉత్తమమైన సాముద్రిక లక్షణములను కలిగిన అంగములను కలవాడు వరాంగుడు. సర్వశుభ లక్షణ సమన్వితుడు పరమాత్మ. దేవకీదేవి తన ముందున్న ఆ పరమాత్మను చూచి జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మవిలాసు ఘంట కౌస్తుభ మణికాంతి భాసు గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిటి కిరీటున్ అన్నది. అంటే జలధరం అనగా మేఘం, అనగా మేఘశ్యాముడు, నల్లనివాడు. గదా, శంఖం, చక్రం, పద్మములతో కూడిన అందమైన 4 హస్తములు కలవాడు. ఆజానుబాహుడు, విశాలమైనట్టి పద్మనయనాలు కలిగినవాడు, విశాలమైన వక్షం కలిగినవాడు, వక్షస్థలం కలిగినవాడు. కౌస్తుభమను మణిహారంతో విరాజిల్లు కంఠసీమ కలవాడు. శ్రేష్టమైన కటిసూత్రం అంటే వడ్డాణం కలవాడు. ఊరువులందు ధరించు కంకణములు. ఈ క్రమంలో శ్రేష్టమగు అంగభూషణములతో ప్రకాశించు చిన్నారి బాలుని చూచి ఆశ్చర్యపడిందండి. తత్ అని చెప్పబడిన పరమాత్ముడు శుద్ధమైన శుభలక్షణములతో నిండిన అంగములతో ప్రకాశించు శ్రీ మహావిష్ణువుగా కీర్తించబడుచున్నాడు. దీనినే తత్సవితుః వరేణ్యం భర్గః అనే శృతులు కొనియాడినాయి, అనగా ప్రార్థించాయి. తదుపరి నామం చందనాంగది. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది. చందనం అనగా గంధం, ఆహ్లాదమునకు గుర్తు. భక్తవుడు జయదేవుడు శ్రీకృష్ణుని చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి అని కీర్తించాడు. దేవతార్చనలో చందనాలంకారం ప్రసిద్ధి. ఆహ్లాదమన్నది ఒక రస స్వభావం. రసో వైసః. రసం అనేది అమృతం. అమృత స్వభావుడు పరమాత్మ. నక్షత్రగ్రహాదులకు రసత్వాదులకు ఆధారమైనవాడు. అనగా
చంద్రాది గ్రహములు సూర్యుని నుండి ప్రకాశాన్ని గ్రహించి వెలుగుచున్నాయి. తద్వారా జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. ఇట్లు తాను స్వయం ప్రకాశకుడగుటచే గాక జగత్తును ప్రకాశంతోడను ఆహ్లాదంతోడను నింపుచు రసమయం చేయుచున్న శ్రీ మహావిష్ణువు చందనాంగదుడు. తదుపరి నామం వీరః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః. వీరములు నీరములు సమానార్థకములు. వీరములనగా నీరములు, జలం అని అర్థం. నీరములిచ్చునవి మేఘములు, అందుకే వాటిని జలధరం అంటారు. అట్టి మేఘములను ఆదిత్య రూపుడగు పరమాత్మ తన కాంతి కిరణములచే తొలగిస్తాడు. ఈ రీతిగా ఆదిత్య రూపుడు శ్రీ మహావిష్ణువు మేఘములను హరించుటచే వీరహాగా కీర్తించబడ్డాడు. అంతేకాక ధర్మమునకు హాని కలిగించే హిరణ్యాక్ష హిరణ్యకశిపాది రాక్షసులను కూడా వీరులుగా చెప్పవచ్చును. వారిని వధించి ధర్మాన్ని ఉద్ధరించిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు వీరః అంటే వీరులను వధించేవాడు. తదుపరి నామం విషమః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః. సమభావం లేక విలక్షణమైన దానిని విషమముగా పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపం చూచిన అర్జునుడు పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గురీయాన్ నత్వత్సమోత్స్వభ్యధికః కుతోన్య లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ అన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానునికి సమానమైన వాడు కానీ అధికుడు కానీ మూడు లోకములందు లేనే లేడని భావం. ఈ రీతిగా పరమాత్మ శ్రీ మహావిష్ణువు కన్నా సమానుడు కానీ అధికుడు కానీ లేకుండాటే విషమత్వం. తదుపరి నామం శూన్యః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో. సునతి ప్రాప్తో భవతి సర్వత్ర ఇతి శూన్యః అన్నది వివరణ. ఆకాశం గగనం శూన్యం అన్న అమరం, ఖం బ్రహ్మ అన్నది ఉపనిషత్తు. ఖం అనగా ఆకాశం, రూపనామగుణ రహితమైన వాడు పరమాత్మ. ఆకాశవత్ సద్భగతః ఆకాశం వలె సర్వత్రా వ్యాపించినవాడు. సర్వత్రా వ్యాపించినను ఎటువంటి వికారములు అంటని శుద్ధ సత్స్వరూపుడు పరమాత్మ. శుద్ధ స్ఫటిక సంకాశం నిర్మలంగా మహర్షులు కీర్తించి ఉన్నారు. రూపనామములు లేని పరమాత్మ వ్యాపకత్వం అవ్యక్తం, ఆకాశంతో సమానం. ఖం బ్రహ్మ అను ఉపనిషత్తు ఆకాశమునే పరబ్రహ్మంగా పేర్కొనింది. సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర చైతన్యమే పరబ్రహ్మ. ఎటువంటి దోషములు అంటనిది, నిర్మలం, స్వచ్ఛమైనది కూడా. సూక్ష్మాతి సూక్ష్మంగా ఆకాశం వలె సర్వత్రా నిండినట్టి శ్రీ మహావిష్ణువు శూన్యుడు. తదుపరి నామం ఘృతాసి. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాసి. ఘృతం అనగా నేయి, అసి అనగా ఆశించువాడు అంటే కోరువాడు. నేతిని ఆశించువాడు, ఆశించున్నది యజ్ఞం, యజ్ఞపురుషుడు. యజ్ఞో వై విష్ణు అనుటచే ఆయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞమందు సమర్పించు హవిస్సులలో నేయి అతి ముఖ్యమైనది. దీని ద్వారా దేవతలు తృప్తి చెందుతారు. శ్రీకృష్ణావతారంలో పరమాత్మ నవనీత ప్రియుడుగా, నవనీత చోరుడుగా కీర్తించుటయే దీనికి నిదర్శనం. ఘృతం అనగా కరిగిపోవునది, జారిపోవునది అను అర్థం కూడా కలదు. ఆశ, ఆసి అనగా కోరిక, కోరునది. కోరికలు లేకపోవటమే కోరికలు జారిపోవటం, కరిగిపోవటం అనేది దీని భావం. పరమాత్మ పరిపూర్ణ కాముడు. ఇట్టి పరిపూర్ణ కాముడు శ్రీ మహావిష్ణువు ఘృతాసిగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం అచలః. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాసి అచలః. పరమాత్మ సృష్టి చరం, అచరం అని రెండు విధాలు. వీటినే చలాచలం అని కూడా అంటారు. అచలం అనగా కదలనిది, శాశ్వతమైనది. పర్వతాలు, నదులు, వృక్షములు అచలమునకు చెందినవి. ఈ అచలములలో కూడా చలనం గోప్యంగా ఉంటాయి. చెట్లు, నదులలో చలనం గోప్యం. తానుండు చోట స్థిరంగా ఉంటూ కొమ్మలు, రెమ్మలుగా విస్తరిస్తుంది చెట్టు.
అదేవిధంగా నదులు తామున్న ప్రదేశము నుండి కదలక ఒక మార్గంలో చలించుచున్నవి నదులు. సూర్యుడు, చంద్రుడు, గ్రహములు తమకు నిర్ణయించిన కక్షలోనే స్థిరంగా నేటి వరకు తిరుగుతూ ఉన్నాయి. అంతేగాక సూర్యచంద్రాదులు తమ స్వాభావిక నియమాల నుండి వేరుపడక స్థిరంగా చరిస్తూ ఉన్నాయి. కాలం తన విశ్వ నియమాలను వీడక చరిస్తూ ఉంది. పంచభూతములు తమ తమ ధర్మములందు స్థిరంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ విశ్వ నియమాలను నియమించువాడు, ప్రవర్తింపజేయువాడు పరమాత్మ. ఈ క్రమంగా విశ్వ నియమములను స్థిరముగా నియమించి ప్రవర్తింపజేయువాడు శ్రీ మహావిష్ణువు అచలుడు. తదుపరి నామం చలహ. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాసి రచలశ్చలః. చలం అంటే కదలువాడు. రూపనామక్రియలు లేనివాడైనను ఉపాసకులకు కార్యకారణ సంబంధంచే కలుగు కార్యనిర్వహణకు, ధర్మరక్షణకు, సాధుజన రక్షణకు రూపనామ గుణములతో ఆవిష్కరించబడతాడు పరమాత్మ. అజాయమానో బహుదా విజాయతే. ఏకమైన తాను బహుళం కావాలి అన్న స్వయం సంకల్ప ఫలితంగా ఏర్పడిన జగత్తునందు చైతన్యమూర్తిగా నిలచి సర్వమును చైతన్యవంతం చేయువాడే పరమాత్మ. తన జ్ఞానశక్తిచే పంచభూతాదులను కర్మానుసారంగా ప్రవర్తింపజేయువాడు పరమాత్మ. సర్వకార్యములను ప్రవర్తింపజేయుచున్నను ఏ కర్మస్పర్శ లేక తటస్థంగా ప్రకాశించు పరమాత్మ కూటస్థుడిగా పిలువబడుచున్నాడు. జంగమ స్థావరాలను తన చైతన్యంతో కదిలించువాడు పరబ్రహ్మ. ఈ క్రమంలో సర్వమునందుండి సర్వమును చైతన్యవంతం చేయు శ్రీ మహావిష్ణువు చలుడు. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరః విషమశూన్యో ఘృతాసి రచలశ్చలః.